సూక్ష్మదర్శిని. ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా అయితే చాలా బాగుంది. ఇక ఈ సినిమా లెంత్ 2 గంటల వరకు ఉంటుంది. ఈ సినిమా మామూలు మలయాళం సినిమాలో లాగానే కాస్త లాగ్ అనిపించిన సినిమాలో జరిగే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్‌ని కలుగజేస్తాయి. ఇక సినిమా కథలోకి వెళ్తే సాధారణంగానే మన అందరికీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుంది అనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. డైరెక్టర్ ఈ పాయింట్‌ని తీసుకొని ఈ థ్రిల్లర్ సినిమా తీశాడు. ఇక ఈ సినిమాలో నజిరియాకి ఆ కుతూహలం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. నజిరియా ప్రియా అనే క్యారెక్టర్‌ని చేసింది. ఇక ఈ ప్రియా యొక్క ఇంటి పక్కన మాన్యువల్ అనే క్యారెక్టర్‌లో నటించిన బాసెల్ జోసెఫ్ తన తల్లిని తీసుకొని ప్రియా వారి ఇంటి పక్కన ఉన్న మరో ఇంట్లోకి వస్తాడు. మాన్యువల్ తల్లికి మతిమరుపు అనే వ్యాధి ఉంటుంది. ఈ మతిమరుపు వల్లనే తన తల్లి కనిపించకుండా పోవడం, అయితే దానికి కారణం మాన్యువల్ అని ప్రియా మాన్యువల్‌ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తుంది. ఈ పాయింట్‌లోనే వీరిద్దరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు, అలాగే కథని మలుపు తిప్పే కొన్ని క్యారెక్టర్‌లు ఎంటర్ అవుతూ ఉంటాయి. చివర్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. అయితే సినిమా మొత్తం అయిపోయాక కొంచెం లాగ్ అనిపించినా కానీ, ఒక మంచి సినిమా చూశాను అనే ఫీల్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక సినిమాలో వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక ఈ సినిమా యొక్క పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, ప్రియా క్యారెక్టర్‌లో నజిరియా చాలా బాగా చేసింది. ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ మాన్యువల్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడని చెప్పవచ్చు. డార్క్ షేడ్స్ కనిపించే ఈ పాత్రను చేస్తూ అప్పుడప్పుడు కామెడీని కూడా పండిస్తాడు. సినిమా డైరెక్షన్ కూడా చాలా బాగుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ సినిమాకి అత్యంత బలం. ఇక ఈ సినిమా బలహీనతలు ఏంటంటే, సినిమా కొంచెం లాగ్ అనిపించడం తప్ప ఇంకేమీ లేదు. ఇక సినిమాని మీరు ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడవచ్చు. ఇక మీరు గనక మూవీ లవర్స్ అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.